సర్పంచ్ ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయాన పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ను సేఫ్గా దాటుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోడ్ కత్తి మీద పడకుండా ఇందుకోసం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ వేళ అభివృద్ధి పనులకు రిబ్బన్ కటింగ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. మున్సిపాలిటీ సరిహద్దుల్లో పంచాయతీల పరిధిలో ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉధృతం చేస్తున్నారు. వ్యూహాత్మకం ఎన్నికల కోడ్కు బోర్డర్తో బ్రేక్. మున్సిపల్ ఎన్నికల వేళ ఉధృతంగా సీఎం ప్రచారం. మొన్న పంచాయతీ ఎన్నికల వేళ మున్సిపాలిటీల పరిధిలో సీఎం సభలు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ పంచాయతీల పరిధిలో టూర్. శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి లేకుండా జాగ్రత్తలు. పంచాయతీల పరిధిలో కోట్ల రూపాయల పనులకు సీఎం శ్రీకారం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఫీట్లకు కొద ఉండదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు, తమ వైపు తిప్పుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. డోర్ టు డోర్ పలకరింపులు, మార్నింగ్ వాక్లు, కార్నర్ ముచ్చట్లు, నైట్ మీటింగ్లు, పేరేదైతేనేం ప్రజలను కలిసి తమకే ఓటేయాలని అడుగుతుంటారు నేతలు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్తో దూసుకుపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ తనదైన వ్యూహంతో రేవంత్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయితే కొత్తగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నా, పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తామన్నా ఎన్నికల కమిషన్ ఊరుకోదు. ఒకవేళ కాదని ప్రారంభిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. కానీ ఇప్పుడు యథేచ్ఛగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు మహిళా సంఘాలకు చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. అదేంటి, ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందనే కదా మీ డౌట్? అవును, దీనికి సీఎం రేవంత్ రెడ్డి జస్ట్ బార్డర్ గీతతో కోడ్కు బ్రేక్ వేస్తున్నారు. గత నెలాఖరులోనే ఉమ్మడి జిల్లాల వారీగా రేవంత్ టూర్ ఫిక్స్ అయింది. ఈ నెల 4న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. సీఎం రేవంత్ కార్యక్రమాలను గూడూరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు. అక్కడ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఇది మిర్యాలగూడకు దాదాపు ఆనుకుని ఉన్నప్పటికీ గూడూరు పంచాయతీ పరిధిలో ఉండటంతో సీఎం రిబ్బన్ కటింగ్లకు ఎన్నికల కోడ్ భయం లేకుండా పోయింది. అంతేకాదు ఈ నెల 9 వరకు జరిగే సీఎం రేవంత్ పర్యటనలు అంతా గ్రామ పంచాయతీల పరిధిలో ఉండేలా డిజైన్ చేశారు. చిన్న హద్దుల గీతతో ఎన్నికల కోడ్కు చెక్ పెడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.